వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో ద బ్రాండ్ టాటాకు సంబంధించిన ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు లీడ్ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, టాటా అనగానే ఒక ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకం మీదే ఆ కంపెనీ కానీ, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, ఆ కంపెనీ షేర్లు కొన్న వాళ్ళు కానీ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ద గ్రేట్ లెజెండ్ రతన్ టాటా గారు ఈ మరణం తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు దాన్ని టేక్ ఓవర్ చేసుకోబోతున్నారు, టాటా సామ్రాజ్యం ఏ విధంగా మారబోతుంది, ఫ్యూచర్ ఏంటి టాటాది అని చెప్పేసి అందరూ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మరి దీనికి ఆన్సర్ ఏంటి? అంటే మీరు అన్నట్టు ట్రస్ట్ అంటే రతన్ టాటా మించి ఫస్ట్ నేమ్ వచ్చేది ఆయనదేనండి ఇండియాలో. బిల్డప్ అయింది, ఆయన అంత నమ్మకాన్ని ఏర్పరిచారు. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ టాటా గ్రూప్లో చేసిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ. ఇన్వెస్టర్స్ నేను చెప్పేది, ట్రేడింగ్ కాదు. సో డెఫినెట్గా ఆయన కూడా ముందే ఆలోచిస్తారు కదా. సో ఆయన కూడా ఏం చేశారంటే రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్, రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, వీటికి రెండు ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి, ఫౌండేషన్ ఒకటి ట్రస్ట్ ఒకటి ఏర్పడి, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ బ్రదర్ కానీ జజాబాయ్ కానీ, సో వీళ్ళందరికీ ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి, నోయల్ టాటా కానీ అలాట్మెంట్ చేయాలంటే డైరెక్ట్గా ఇవ్వలేదు. మంచి పని చేశారు ఆయన. సో జనరల్గా ఏంటంటే ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, దాని ప్రకారం ఉంటారు. అంటే ఈ ఫౌండేషన్ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది. సో ఏ అయితే ఆయనకి టాటా దాంట్లో వాటా ఉందో దానికి అన్ని మేజర్ మొత్తం అన్ని ఫౌండేషన్ ఇది చేశారు. సో ఫౌండేషన్ ట్రాన్స్ఫర్ చేశారు. సో వాళ్ళు అంతా టేక్ ఓవర్ చేస్తారు. బట్ వీళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్ కానీ సిస్టర్ కానీ, వాళ్ళు దాంట్లో ఉంటారు, ఆ ట్రస్ట్లో ఉంటారు, జస్ట్ ఆ ట్రస్ట్ కింద ఉంటారు. సో మెయింటెనెన్స్ అంతా గ్రూప్ మొత్తం ఉంటుంది. సో అందరూ చూసి ఆ నమ్మకాన్ని పోకూడదు. ఫ్యూచర్లో కూడా టాటా గ్రూప్ ఉన్నంతకాలం రతన్ టాటా నేమ్ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చెయ్యాలో ఆయన చేసిపోయాడు ఆయన. ఇది ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మనం ఆయన లేరు కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అలా వస్తాయా లేదా అనే నమ్మకం అసలు ఉండాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా ఎక్కడ ఏం జరగాలో దాని ప్రకారం మొత్తం సెట్ చేసి వెళ్ళారు. సో ఏదైతే ఇది ఉందో ట్రస్ట్కి, మిగతా దీంట్లో అంటే స్టార్టప్లో పెట్టినవన్నీ ట్రస్ట్ కింద తీసుకొచ్చారు. ఏదంటే అవి మొత్తం క్లియర్ చేసుకొని ఆ క్యాష్ అంతా ఇచ్చేసి ట్రస్ట్ కింద ఫౌండేషన్ చేసి, ఏదైతే సర్వీసెస్ ఇవ్వాలో ఆయన, ఏదైతే ఫ్రీ సర్వీస్ ఎవరికైతే ఎడ్యుకేషన్ కానీ, బాగా చదువుకునే వాళ్ళకి ప్రమోట్ చేయడం కానీ, అట్లా ఎకనామిక్గా లోవర్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఆ ట్రస్ట్ నుంచి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని డివైడ్ చేసి అలా పెట్టారు. ఇదేమో టోటల్ ఈ కంపెనీస్ అన్నీ ఈ దాని కింద ట్రాన్స్ఫర్ చేసి ఇది చేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ నమ్మకం సడలకుండా కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉంటుందని ఉద్దేశం. డెఫినెట్గా కొన్ని కంపెనీలు ఏంటంటే మేజర్ పర్సంటేజ్ ఎవరైతే కష్టపడి డెవలప్ చేశారో అది ఆయన తదనంతరం కొన్ని కంపెనీలు దెబ్బతిన్నాయి. సో మనం రీసెంట్గా ఒకటి చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు, దీపక్ పరేఖ్ గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ వచ్చిందంటే ఏ బ్యాంక్లో అయినా లోన్ వస్తుంది. అంత సూక్ష్మంగా పరీక్షిస్తారు, అసలు డీవియేషన్స్ ఉండవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఆయన ఇప్పుడేం నిఫ్టీలో మేజర్ ఇదే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మేజర్ అదే ఉంది. కానీ నేను దాని గురించి ఇదిగా అనట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన కూడా కొన్ని అన్ని ఫార్ములాస్ కానీ మొత్తం ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలో మొత్తం చేసి వెళ్ళారు. కానీ ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఇక్కడేమో ట్రస్ట్ ఫౌండేషన్ ఉన్నాయి, అక్కడేమో ఇండివిజువల్ కొత్త వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది కొంచెం క్వశ్చన్ వస్తుంది. సో అట్లా మీకు 1.5-2 years నుంచి మనం చూస్తున్నాం, మార్కెట్ పడక నుంచి ముందు నుంచే హెచ్డిఎఫ్సి బ్యాంకు మేజర్ నిఫ్టీలో అయినా మూవ్మెంట్ లేదు, రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఎందుకని ఆయన వెళ్ళేటప్పుడే ఆయన షేర్ మొత్తం అమ్మేసుకొని వెళ్ళారు, అప్పుడే డౌట్ వస్తుంది. సో జనరల్గా ఏంటంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఉంటారు కదా, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ ఉంచుతారు, తీయరు. ఆయన తీసి వెళ్ళిపోయిన తర్వాత ఇది కొంచెం వస్తుంది. అట్లా చాలా కంపెనీలు మటుకు ఇట్లా ఉంటాయి. కాబట్టి దీంట్లో మటుకు ఈయన చేసిన పని ఫెంటాస్టిక్, మార్వలెస్ అనుకోవచ్చు. ఎవరు కూడా ఈ రకంగా చేయరు. ఎందుకంటే
డిపెండెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే లీగల్ హెయిర్స్ ఉన్నారు, లీగల్ హెయిర్స్ని కూడా కొంచెం వాళ్ళ కంట్రోల్లో లేకుండా మొత్తం ఫౌండేషన్ చేసి కరెక్ట్గా జరగడానికి అన్నట్టు, సాఫీగా జరగడానికి అన్నట్టు ఆయన లేకపోయిన తదంత్రం అయినా. సో ఇట్స్ ఫెంటాస్టిక్ అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ రన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దానికి డోకా ఏం లేదు. ఆ నమ్మకం అనేది కంటిన్యూ అవుతుందని ఉద్దేశం. ఇంకా డిఫరెంట్ సెక్టార్స్లో టాటా వాళ్ళు ఉన్నారు. అయితే టాటా పవర్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. రేపన్న రోజు ఈ టాటా పవర్ అనేది ఇంకా ఎంతో రేంజ్కి వెళ్ళే ఇది ఉందని చెప్పేసి. బట్ దానికి ఆ స్కోప్ ఇంకా ఇప్పటికీ కనిపిస్తుందా? దాన్ని లీడ్ చేస్తే ఎవరు లీడ్ చేసే ఛాన్స్ ఉందంటారు? పవర్ సెక్టర్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే కదండి. పవర్ సెక్టర్కి అసలు తగ్గేది అనుకుంటు, మనకు పవర్ కావాల్సిందే కదా. ఇప్పుడు ఇదివరకు మామూలుగా అంటే ఫ్యూచర్లో జనరేషన్ మారుతున్న కొద్దీ ఇంకా కొత్త పవర్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. సో పవర్ సెక్టర్ అనేది ఎప్పుడు డిమాండ్ తగ్గదు, యూసేజ్ పెరుగుతూనే ఉంటుంది, జనాలు పెరుగుతూనే ఉంటారు. మనం 144 కోట్లు అంటున్నాం అన్అఫీషియల్గా, అఫీషియల్గా 130 కోట్లు అంటున్నాం. ఇంకా సెన్సెస్ 26లో చేస్తారు, ఇంకా చేయలేదు. చేస్తే 144 దాకా వస్తుంది. మరి జనం పెరుగుతున్నప్పుడు ఇంతమందికి జనం కూడా పవర్ కావాల్సిందే కదా, దాని యూసేజ్ పెరుగుతుంది కదా. సో డెఫినెట్గా ఇట్లాంటివి కంటిన్యూషన్గా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ రైట్ నో టాటాకి వారసుడిగా ఒకరి పేరే చెప్పాలంటే ఎవరి పేరు చెప్పడానికి ఛాన్స్ ఉందంటారు? అంటే వీళ్ళందరి మీద శ్రీనివాసన్ గారి పేరు పెట్టారు ఆయన. అంటే అబోవ్ ఈ ట్రస్ట్కి అబోవ్ ఆయన అన్ని ఫౌండేషన్ కానీ ట్రస్ట్ కానీ మొత్తం చూస్తారు. ఎందుకంటే ముందు నుంచి ఆయన ఉన్నప్పటి నుంచే చూశారు కాబట్టి హీఈస్ అ రిలయబుల్ పర్సన్. సో డెఫినెట్గా ఆ కంటిన్యూషన్ అనేది ఇక ఫర్దర్ కూడా కంటిన్యూ అవుతుంది, ఏం డౌట్ లేదని ఉద్దేశం. సో లీడ్ చేసేది అయితే శ్రీనివాసన్ గారు అని చెప్పొచ్చు. అవునండి. సో ముఖ్యంగా టాటా గారు తీసుకున్న మెయిన్ డెసిషన్స్లో ఈ కంపెనీ సంబంధించి ఆ శ్రీనివాసన్ గారిని ఏదైతే లీడింగ్ పర్సన్గా పెట్టారో అదొక ఎత్తు అని చెప్పొచ్చు డెఫినెట్లీ. బట్ అట్ ది సేమ్ టైం ఆయన పేరు రాగానే గుర్తొచ్చేది ఆయన చారిటీస్ పరంగా ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? చారిటీస్ ఎందుకంటే ఆయన అలాట్మెంట్ చేశారు, ఏవైతే స్టార్టప్లో పెట్టారో ఆ అమౌంట్ అదంతా క్లియర్ చేసుకొని క్యాష్గా పెట్టి దాని మీద క్యాష్ రొటేషన్ లాగా దాని మీద ఇన్కమ్ వచ్చేలాగా పెట్టారు. ఆ వచ్చే అమౌంట్ మీద సర్వీసెస్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గే ఛాన్స్ ఉండదు. ప్లస్ ఈ కంపెనీస్ నుంచి వచ్చే కొంత పర్సంటేజ్ కూడా ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్లో నుంచి. సో డెఫినెట్గా అది పెరుగుతూనే ఉంటుంది కానీ ఆ సర్వీస్ అనేది ఎక్కడ తగ్గే ఛాన్సే లేదండి. ఆయన ఉద్దేశం అదే, లైఫ్ లాంగ్ ఆయన ఉన్నంతకాలం తదనంతరం కూడా ఆ సర్వీస్ కంటిన్యూ అయ్యే ఉద్దేశంతో ఇట్లా పెట్టారు ఆయన. వండర్ఫుల్ సార్. అండ్ ఈజ్ ఎ లెజెండ్ డెఫినెట్లీ. అండ్ టాటా బ్రాండ్ ఇంకా గ్రేట్గా ఇన్ ఫ్యూచర్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ప్రభు గారు ఇచ్చిన అనాలిసిస్ పై కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.